శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. ఈ శ్లోకంలో శంకరులు శ్రీదేవి పవిత్రమైన పాదములను కడిగిన జలం అంటే పాదోదకం పానం చేసిన భక్తులకు లభించే తత్వజ్ఞాన ప్రాప్తిని గురించి ఎంతో చక్కగా ఈ విధంగా వర్ణించారు. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణీ ముఖకమల తాంబూలరసతాం. మాత, ఓ తల్లి అని సంబోధన. శ్రీదేవి పాదపద్మాలు శుతిమెత్తగా అత్యంత సుకుమారంగా కాంతులీనుతూ సహజంగా పద్మాలలాగా ఎర్రగా ఎంతో అందంగా ఉంటాయి. అటువంటి పవిత్రమైన ఆ తల్లి పాదాలకు అనంగ కుసుమ, అనంగ మేఖల మొదలైన యోగిని గణాలు చక్కగా పసుపు రాసి ఎర్రని లత్తుక రసంతో పారాణిని అందంగా అలంకరిస్తారు. అటువంటి అపురూపమైన ఆ తల్లి పాదద్వయాన్ని పూజించి ఒక బంగారు పళ్ళెరంలో ఉంచి స్వచ్ఛమైన జలంతో కడుగుతారు. అప్పుడు ఆ పారాణి సౌందర్యం కూడా ఆ నీటిలో కరిగిపోతుందట. అమ్మ పాదాలకు అంటుకున్న పారాణితో కలిసి స్రవించిన ఆ జలం మహిమను వర్ణించనలవి కాదు కదా. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం. ఇక్కడ విద్యార్థి అంటే చదువుకునే సామాన్య విద్యార్థి కాదు, బ్రహ్మ విద్యను నేర్వగోరే సాధకుడు. అది మరెవరూ కాదు, శంకరులే. నేను మరణించే లోపుగా నీ పాదోదకం పానం చేసే అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో చెప్పమ్మా అని శంకరులు ఒక బిడ్డలాగా అమ్మను అర్థిస్తున్నాడు. తన మనస్సులో గల అభీష్టాన్ని నెరవేర్చమని శ్రీదేవికి మొరపెట్టుకుంటున్నారు ఆచార్యుల వారు. ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా. శ్రీదేవి పాదములు కడిగిన నీటిని త్రాగితే పుట్టు మూగవాడికి కూడా మాటలు రావటమే కాదు, ఏకంగా కవిత్వమే వస్తుందట. మూకానాం అంటే కేవలం మూగతనమే కాదు, అది ఒక రకమైన జడత్వం, అజ్ఞానం, జ్ఞానాన్ని గ్రహించలేకపోవటం, ఇతరులకు పంచలేకపోవటం. అమ్మ పాద నిర్ణేజన జలం పానం చేస్తే ఏమీ చేయలేని వాడు కూడా సర్వసమర్థుడైపోతాడు. ఉదాహరణకి కంచి కామాక్షిదేవి అనుగ్రహం చేత మూక కవి జ్ఞానాన్ని పొంది 500 శ్లోకాలు అమ్మపై రచించాడు. అనుగ్రహంతో ఆ తల్లి పెట్టిన తాంబూల కబళంతో అమాయకుడైన కాళిదాసు మహాకవిగా మారి పేరు ప్రఖ్యాతులు గడించాడు. మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు తీర్థమిచ్చే పురోహితుడు అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సమస్త పాపక్షేకరం దేవీ పాదోదకం పావనం శుభం అంటాడు. మనం యాంత్రికంగా ఆ తీర్థాన్ని పుచ్చుకోకుండా ఒక్క క్షణం ఆ మంత్రంలోని భావాన్ని గ్రహించి ఆ తీర్థాన్ని పుచ్చుకుంటే మన పుణ్యం ద్విగుణీకృతమవుతుందట. ఆ పాదోదకం అకాల మరణాన్ని రానివ్వదు, అన్ని రకాల రోగాలను నివారిస్తుంది, సమస్తమైన పాపాలను కడిగివేస్తుంది. అది పావనము శుభకరము అని అర్థం. కదాధత్తే వాణీముఖ కమల తాంబూలరసతాం. వాణిముఖ కమలం అంటే సరస్వతీదేవి వదనారవిందం. జగజ్జనని పాదాలు కడిగిన నీరు లత్తుకతో కలిసి ఎర్రగా ఉండటం వల్ల సరస్వతీదేవి నోటిలోని తాంబూల రసంలా ఉంటుంది అంటున్నారు శంకరులు. శ్రీదేవి పాదోదకం త్రాగితే సరస్వతీదేవి నోటి నుంచి జాలువారే కవిత్వ రస ప్రవాహంలా ఉండి సకల విద్యా నైపుణ్యాన్ని, అఖండమైన కవితా పటిమను ఆ భక్తునకు తప్పక కలుగచేస్తుంది అని భావం. ప్రణవస్వరూపిణి శారదాంబ పాదాలలో ఉన్న మహిమ ఇంత అంత అని చెప్పలేము.
వేదమాత అయిన ఆ తల్లి పాదాలకు 4 వేదములు తమ శిరస్సులను ఆమె పాదాలపై ఉంచి నమస్కరిస్తారట. త్రిమూర్తులు, దేవేంద్రాదులు, పంచభూతాలు, సమస్త దేవతాగణం తమ కిరీటాలు ఆ జనని పారాణి పాదాలకు తాకేటట్టుగా వంగి నమస్కరిస్తారు. అంతటి మహిమగల పాదాలను కడిగిన జలం కాబట్టే అది అంత పవిత్రం. ఆ పాదోదకం త్రాగిన భక్తులకు సర్వజ్ఞత ఏర్పడి సభలలో భాషించే వాక్చాతుర్యం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు వారి సొంతమవుతాయి. అంతటి మహిమ కలిగిన ఆ పాదతీర్థం తాగే అదృష్టం తన జీవిత కాలంలో ఎప్పుడు లభిస్తుందో చెప్పమని అమ్మవారిని వేడుకుంటున్నారు శంకరులు. ఈ శ్లోకాన్ని మరొక్కసారి పఠిద్దాం. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణీ ముఖకమల తాంబూలరసతాం. శ్రీమాత్రే నమః. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని తప్పక సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.